భీమవరం నియోజకవర్గంలో చాలా ప్రాధాన్యత ఉన్న ప్రాంతం భీమవరం మండలం. భీమవరానికి ఆయువు పొట్టుగా నిలిచే ఈ ప్రాంతం గత పాలకుల ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది చూడలేదు. అయితే 2019 ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత భీమవరం మండలం పైన ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రతి గ్రామాన్ని సంక్షేమ మరియు అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మన భీమవరం మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి సుమారుగా 300 కోట్ల రూపాయల మేర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. ఇక అభివృద్ధి విషయంలో మన భీమవరం మండలంలో అన్ని గ్రామాలు కలిపి సుమారు 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఇలా మొత్తంగా సంక్షేమ మరియు అభివృద్ధి కలిపి మన భీమవరం మండలానికి 370 కోట్ల రూపాయల మేర మేలు జరిగింది. ఈ రోజు భీమవరం మండలం కొత్త రూపును సంతరించుకుంది అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలి అంటే రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే రావాలి. గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం మండలం అభివృద్ధి, గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.